కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ బ్లూ కలర్ లో ఉంటుంది అని. అసలు ఎందుకు బ్లూ కలర్ లో ఉంటుంది అంటే కాపర్ సల్ఫేట్ యాక్చువల్లీ CuSO4 5H2O కదా. ఈ వాటర్ సమక్షంలో ఈ కాపర్ సల్ఫేట్ డిసోసియేట్ అయిపోయి ఈ కాపర్ అనేది Cu+2 రూపంలో ఉంటుంది. దాని యొక్క అయానిక్ కండిషన్ లో ఉంటుంది. దట్ ఇది మాయిశ్చర్ కేసులో ఉంటుంది కాబట్టి ఈ కాపర్ సల్ఫేట్ ఈ సాల్ట్ అనేది డిసోసియేట్ అయిపోయి దాని యొక్క అయానిక్ ఫామ్ లో ఉంటుంది, Cu+2 ఫామ్ లో. ఈ Cu+2 యొక్క అయాన్ ఏ కలర్ లో ఉంటుంది అంటే బ్లూ కలర్ లో ఉంటుంది. సో అందుకోసం ఈ కాపర్ సల్ఫేట్ వాటర్ క్రిస్టలైజేషన్ తో ఏ కలర్ లో ఉంటుంది అంటే బ్లూ కలర్ లో ఉంటుంది. క్లియరా? నా గమనించండి. ఇలాంటి బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ని టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్న తర్వాత మనం హీట్ చేస్తున్నాం కాబట్టి ఆ హీటింగ్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O ని ఏ కలర్ లో ఉంటుంది? ఇది బ్లూ కలర్ కి రీజన్ చెప్పాను. ఈ కాపర్ సల్ఫేట్ Cu+2 ఫామ్ లో ఉంటుంది. దీన్ని నేను హీట్ చేశాను అంటే ఈ కాపర్ సల్ఫేట్ ఎలా మారుతుంది అంటే CuSO4 5H2O గా డిసోసియేట్ అయిపోతుంది. ఇది గ్యాస్ ఫామ్ లో వచ్చేస్తుంది. ఆ గ్యాస్ ఇక్కడ కండెన్స్ అయ్యి వాటర్ డ్రాప్లెట్స్ గా మారిపోతుంది. ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వైట్ కలర్ లో మిగిలిపోతుంది. ఇలాంటి వైట్ కలర్ కాపర్ సల్ఫేట్ ని ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ అని అంటాం. అంటే దాని దగ్గర ఇప్పుడు వాటర్ లేదు. వాటర్ ఏమైతుంది? ఎవాపరేట్ అయిపోయినటువంటి వాటర్ అంతా ఈ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ దగ్గర మనం నోటీస్ చేయొచ్చు. ఓకేనా? ఈ యాక్టివిటీ ద్వారా దీని ద్వారా అంటే కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ లో వాటర్ ఉందని మనం ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ఫామ్ అయినటువంటి వైట్ కలర్ సాల్ట్ కి మనం ఏం చేస్తున్నామంటే వాటర్ ని యాడ్ చేయండి. 2 or 3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేస్తే అగైన్ రీఅపియర్ ఆఫ్ బ్లూ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. మళ్ళీ దానికి వాటర్ యాడ్ చేస్తే అది కోల్పోయినటువంటి బ్లూ కలర్ ని మళ్ళీ ఫామ్ అవుతుంది. ఎందుకు? ఆల్రెడీ ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ CuSO4 ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ కి మీరు వాటర్ ని యాడ్ చేస్తున్నారు కాబట్టి అది మళ్ళీ Cu+2 ఫామ్ లోకి మారిపోయి CuSO4 5H2O గా మారిపోతుంది. అంటే ఇది వాటర్ క్రిస్టలైజేషన్ ని చూపిస్తుంది. తర్వాత ఇది ఏ కలర్ లోకి మారుతుంది? బ్లూ కలర్ లోకి.